ప్రార్థన చేసుకున్నామండి. ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాం నాయన. ఇంతవరకు తండ్రి నీ యొక్క కృపలో, దయలో మమ్మల్ని కాపాడి ఈ ఉదయకాలంలో చిన్న సహవాసంగా కూడుకున్నటకు మీరు ఇచ్చిన ధన్యతన భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రం నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి. ఇంతవరకు నీకు కృపలో, దయలో మమ్మల్ని నిలబెడుతూ, మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని పోషిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రములు నేను. మా ప్రభు ద్వారా నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి తండ్రి యొక్క పరలోక రాజ్యంలో తండ్రి మమ్మల్ని నిలబెట్టి తండ్రి యొక్క పరలోక రాజ్య పౌరులుగా మమ్మల్ని నిలబెడుతూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రము తండ్రి. ఇంతవరకు నైనా చక్కని పాటలతో నేను స్తుతించటకు ఇచ్చిన ధన్యతను భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు. మా నిమిత్తం మా బ్రతుకులతో మీరు ఎంతో జాగ్రత్తగా రాయించిన విలువైన మాటలను మీరు ఇచ్చిన ఆత్మ సహాయంతో మీ పిల్లలు మేమందరం నిన్న చదువుతుండగా, పరిశీలన చేస్తుండగా తండ్రి నేను ఆత్మ సంబంధం అనే వివేకంతోనే ఇక విలువైన మాటలను తండ్రి మేము నేను అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా మేమందరం ప్రవర్తించే వారి ఉన్నట్టుకు సహాయం చేయాలి. చెప్పబోతున్నాను నేను మరుగు చేసుకుని ఈరోజు నాకు జీవితం కోసం మాట్లాడించామని వేడుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆన్లైన్ లో చేరిన సహోదరులందరికీ దేవుని కుమారుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలండి. మంచిదండి. ఒక విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నిన్నటి దినాన అనగా శుక్రవారం రోజు చాలా విషయాలు మనము మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దైవ సేవకుల ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకుని ఉంటాం. అందరం ఆలోచన చేసిన విషయం ఏమంటే యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క శిలువ, ఆయన శిలువలో చేసిన ఆ గొప్ప త్యాగాన్ని సర్వ మానవాళి కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకునే ఉన్నాం. అలాగే ప్రేమైన వాళ్ళరా, అది ఒక్క రోజుతో జ్ఞాపకం చేసుకొని తర్వాత వెళ్ళిపోయేది కాదు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క మరణాన్ని, యొక్క సమాధిని, పునరుత్థానాన్ని ప్రతిదినము మనం ప్రకటించే వారిగా, ప్రతిదినము మన మదిలో జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 33.5 సంవత్సరం అంటే 30వ సంవత్సరము నుంచి ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ఆ 3.5 సంవత్సరాలలో ఒకటి మీరు ఆలోచన చేయాలి ప్రేమైన వాళ్ళరా. బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ప్రారంభంలోనే ఆత్మచేత అరణ్యంలోకి కొనపబడినప్పుడు అక్కడ అపవాది చేత 40 దినాలు ఆయన శోధింపబడినప్పుడు అపవాది అనేక విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని మాటల చేత భ్రమ పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా అపవాదికి దొరకలేదు బ్రహ్మణ వారు. అప్పుడే అపవాదిని చితక్కొట్టేశాడు బ్రహ్మణ వారు. అప్పుడు అపవాది చితక్కొట్టేసినప్పుడు యేసుక్రీస్తు మీద విజయం సాధించలేకపోయింది బ్రహ్మణ. అంటే ప్రారంభము ఆయన బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి అపవాదితో స్టార్ట్ అవుతే తర్వాత తన సొంత యూద జాతి వారి ద్వారా అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు,
ఆయన పొందుకున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వారు. ఎలా అంటే నేరమే మోపలేని గుణ లక్షణాలు ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన అనేక నేరములు మోపజూచారు, కానీ ఎక్కడ అవి సరిపడలేదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వారు. ఎందుకు సెలవు వేశారంటే ఇదిగో కుయుక్తి చేతను అసూయ చేతను యేసుక్రీస్తు ప్రభువారిని సెలవు వేశారు ప్రియమైన వారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. మనం ఆలోచన చేయగలిగితే అపవాది అదిగో అనేక విధాలుగా ఇదిగో మనుషులు ఉపయోగించుకొని ఇదిగో ఈ రీతిగానే ముందుకు వెళ్ళేట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వారు. ఒకరోజు మనం ఆలోచన చేయగలిగితే ఒకరోజు యోబు విషయంలో కూడా అపవాది తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో అపవాది ఏం చేసిందంటే యోబు మీద నేరం మోపినట్లుగా మనకు కనబడుతుంది. యోబు విషయంలో అపవాది ఏం చెప్తుందంటే నీతిపరుడు కాదు అని, ఆయన యథార్థవంతుడు నీతివంతుడు అని బాగా చక్కగా రాయబడి ఉంటుందండి ఆయన గురించి యోబు గ్రంథంలో. కానీ నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి అందుకు అలా ఉన్నాడు అని చెప్తున్నాడు. కానీ అక్కడ యోబు దేవుడు అపవాదికి ఇదిగో అవకాశం ఇచ్చినప్పుడు ప్రాణం తప్పితే నువ్వేమన్నా చెయ్యి చెప్పినప్పుడు ఇదిగో ఎలా ఉందంటే యోబు అంతగా అన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఇదిగో నేల మీదకి వచ్చినప్పుడు ఆయన శరీరం కృంగిపోయినప్పుడు కూడా ఇదిగో ఆయన శరీరము వ్యాధి చేత ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా అపవాది చెప్పినట్లుగా బ్రతకలేదు ప్రేమన్న వాళ్ళ. దేవుని పట్ల అచంచలమైన యొక్క విశ్వాసాన్ని కనబరుచుకున్నాడు, నిలబడ్డాడు ఒక భక్తుడు. ఆలోచించేటువంటి ఇప్పుడు మనం నేర్చుకునే విషయంలో మనం ఆలోచించగలిగితే ఇదిగో అపవాది అనేక శ్రమలు పెట్టినా, కుటుంబ పరంగా పెట్టినా, ఇదిగో ఆస్తి ప్రకారంగా పెట్టినా కూడా నిలబడిపోయాడు. దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని నిలబెట్టుకొని పోయాడు ప్రేమన వాడు. అప్పుడు అది ఏమని నేరం మోపింది అన్న సంగతి మనకు తెలుసు. నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి అలా ఉన్నాడు అన్న సంగతి. ప్రారంభంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆదాము గుడుక తన భార్య మీద నేరం మోపాడు. నువ్వు ఇచ్చిన స్త్రీని అన్న సంగతి చెప్పాడు. ఆదామా ఎక్కడున్నావు, ఎందుకు దాక్కున్నావు అన్న సంగతి చెప్పినాడు. ఇదిగో తప్పు చేసినప్పుడు దాక్కున్నాడు. ఏం చేశాడు, నువ్వు ఇచ్చిన స్త్రీని అని చెప్పేశాడు. అంటే ప్రారంభం నుంచి అపవాది ఏదో ఒక విధంగా భక్తులైన వారిని ఈ విధంగా నేరం మోపుతూ వాళ్ళని ముందుకెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఒకరి మీద ఒకరు నేరం మోపడానికి ఒకడు ఉన్నాడు, వాడే అపవాది. ప్రేమన వాడే అపవాది. ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఈ నేరము మోపుతున్న యొక్క సంగతులను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం ఆలోచన చేద్దాం. ఆయన నేరం మోపిన ప్రతి విషయం, ఏ నేరం అయితే మోపుతున్నారో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన మాటల్లో ఉన్న యొక్క ఆంతర్యాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ప్రేమైన వాళ్ళ యేసుక్రీస్తు చెబుతున్న సమాధానాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగినట్లయితే అదిగో ఆ సమాధానం ద్వారా మన జీవితాల్లో మనం ఎలా మాట్లాడాలి. మనం క్రీస్తుని ధరించుకున్నాం కదా, ఆయన రాజ్యంలో ఒక పౌరునిగా మనం ఉన్నాం కదా, ఆయన దేహంలో ఒక మాంసముగా ఒక ఎముకగా మనం ఉన్నాం కదా. ఇదిగో మనం ఎలా ఉండాలన్న సంగతి ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకొని మనం ముగించేసుకుందామని చూద్దాం. ప్రారంభంలో ఏం మాట్లాడుతున్నారు అన్న సంగతి మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. 11వ వచనం ఆలోచన చేద్దాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువా నీవేనా అని ఆయన అడగగా యేసు అతన్ని చూసి నీవన్నట్టే అనెను.
నీవన్నట్టే అనెను. ఏం చెప్పాడండి? అధిపతి అంటే పిలాతు దగ్గర యూదుల రాజువు నీవేనా అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు, ఎస్ అధిపతి గారు పిలాతు, నువ్వన్నట్టు నేను యూదుల రాజునే అనెను. ఏం చెప్పాడండి? ఉన్నదన్నట్లు చెప్పాడు ఆయన. ఎస్, ఆయన రాజుగా వచ్చాడు, ఆయన రాజుగానే ఉన్నాడు, యూదులకు రాజుగా. పిలాతు చెప్తున్న సంగతి, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు, నువ్వు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆయన మాట్లాడుతున్నది ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి, ఆయన చెప్పిన సమాధానం ఏంటి, ఆ సమాధానానికి వాళ్ళు సంతృప్తి పడలేదు. కానీ అక్కడ ఉన్న వారందరూ ప్రేమైన వారు, ప్రధాన యాజకులను పెద్దలను అక్కడ ఉన్న యూదులు అందరూ ఆయన మీద అనేక నేరములు మోపారు. ఆలోచన చేయగలగాలి మనం. ఆశ్చర్యపడిపోయాడు. ఒక వ్యక్తి మీద ఏంటి ఇన్ని నేరములు మోపుతున్నారన్న సంగతి పిలాతు ఆశ్చర్యపోయాడు ప్రేమైన వాళ్ళ. ఎందుకు నేరం మోపారంటే, రాజు అని ఆల్రెడీ రాజు ఉన్నాడే, నువ్వు రాజు అని ప్రకటించుకుంటున్నావంటే అండి. కానీ యేసుక్రీస్తుకు తెలుసు ఆ విషయం. ఎస్, నేను రాజునన్న సంగతి అదే ఒప్పుకున్నాడు ప్రేమైన వాడు. అదే ఒప్పుకున్నాడు. చూద్దాం, ఇదే ఈ మాట యోహాను గారు రాస్తున్నారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. 37-38 కలిసి ఉంటాయండి. చాలా విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు మాత్రం మాట్లాడుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అంటున్నాడండి. ఇదిగో సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన నియమింపబడ్డాడు ఒకనాడు. అందుకే ఎఫెసీ పత్రికలో 4-6 వచనంలో, జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడ్డాడు యేసుక్రీస్తు మన మహిమ నిమిత్తం. ప్రేమైన వాళ్ళ, మన దేవుని ఎదుట మనం నిర్దోషులం పరిశుద్ధులం కావాలని ఇదిగో యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ ఇదిగో దేవుడు ఏర్పాటు చేశాడు ప్రేమైన వాళ్ళ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్పాడు? నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు? సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునను. సత్య సంబంధి అయిన వాడు మాత్రమే యేసుక్రీస్తు మాట వింటాడు. అందరూ వినలేరు ప్రేమైన వాళ్ళ. సత్యం అంటే వాక్యం. ఒకనాడు వాళ్ళకి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో లేఖనాలు యేసుక్రీస్తు గురించి రాయబడ్డాయి. ప్రతి లేఖనం వారికి వివరించుకుంటూ వస్తున్నాడు. కానీ ఆ లేఖనాలు నమ్మలేదు ప్రేమైన వాళ్ళ. అందుకే యేసుక్రీస్తుని ఎందుకు ఎరుగకనే సిలువ వేశారని రాయబడింది అపోస్తల కార్యంలో ప్రేమైన వాళ్ళు. ఆలోచన చేయగలగాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లు చెప్పాడు ప్రేమైన వాళ్ళు. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏమై ఉన్నాడు అన్న సంగతి చెప్పాడు. కానీ వాళ్ళు చూడి నేరం మోపారు ప్రేమైన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రేమైన. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయంలో 29-30 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆయన సెలవు మీద ఉన్నాడు.
వారు మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రేమ ఎలా ఉన్నాను అసలు. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తల లూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. ఏం చెప్తున్నాడండి? దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా ఆయన శిలువ మీద ఉన్నాడు. ఏమని దూషిస్తున్నారో చూడండి, ఏమని అవమానిస్తున్నారో చూడండి ప్రియమైన వారా. ఏం చెప్పాడు వాళ్ళకు? వాళ్ళు చేసిన ఆయన మీద నేరం మోపారు ప్రియమైన వారా, నేరం మోపారు. ఏ దేవాలయం గురించి చెప్పాడో వారికి అర్థం కాలేదు. ఏ దేవాలయం గురించి చెప్పాడో వారికి అర్థం కాలేదు. కానీ ప్రియమైన వాళ్ళ, సెలవులో ఉన్నప్పుడు ఆయనను 3 దినములలో కట్టువాడా, దిగు అని అంటున్నాడంటే ఆలోచన చేయాలి. దిగు అంటున్నారంటే ఆలోచన చేయాలి. ఇలా ఒక్కటారంట అండి, అనేక నేరములు మోపారు. పిలాతే ఆశ్చర్యపోయాడు. చూడండి ఏం మాట్లాడుతున్నారని సంగతి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న యొక్క మాటల యొక్క ఆంతర్యాన్ని మనం ఆలోచన చేద్దామండి ఈరోజు. ఆయన వాళ్ళకు ఎలా సమాధానం చెప్పాడో చూడండి. ఆయనకు సమాధానం చెప్పాడో చూడండి. 2వ అధ్యాయము 19వ నుంచి చూద్దాం. యేసు ఈ దేవాలయం పడగొట్టడి 3 దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములు దాన్ని లేపుదువా అనిది. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ప్రేమన వారు ఏ దేవాలయం గురించి చెప్పారో వాళ్ళు భౌతికమైన దేవాలయం మీదే ఉంది వాళ్ళ మనసు. భౌతికమైన ఆ దేవాలయం మీదే మనసు ఉంది. అయ్యో, మా పెద్దలు 46 సంవత్సరంలో కట్టిరే, పడగొడతా అంటున్నాడు, 3 దినంలో లేపుతానంటున్నాడు. ఎలా ఇది సాధ్యము? ఇది మనల్ని తప్పుదారి బట్టి చేస్తున్నాడు ఈయన అని నేరం మోపారు ప్రేమైన వారు. ఆయన చెబుతున్నదేంటి? శరీరమును దేవాలయం గురించి చెప్పాడు ప్రేమన వారు. ఈ శరీరం అనే దేవాలయం మీరు చంపండి, 3 దినాలు వేస్తామని చెప్పాడు. ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు, నేను చంపబడతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన్ని లేస్తానని ముందే ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు. అది లేఖనం, ఆ లేఖనం నెరవేరింది ప్రేమైన వారు. అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు. చూడు వాళ్ళు ఎలాంటి నేరం మోపుతున్నారో చూడండి. శరీరమును దేవాలయం గురించి ప్రేమైన వారు, శరీరము దేవాలయం గురించి చూద్దాం. ఇంకొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరులకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచున్నాడంట. ఏమని ప్రేరేపిస్తున్నాడు? కైసరుకు వ్యతిరేకంగా పన్ను కట్టద్దండి అని అంట ప్రేమైన వారు. అంటే ఒక ప్రభుత్వానికి, ఒక అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడంట. ఎలా చూడు, ఎలాంటి నేరం మోపుతున్నాడు చూడండి ప్రేమైన వారు. అంటే కైసరుకు పన్ను ఇయ్యకూడదని తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపణ అంట. కానీ ప్రభువు ఒక్క మాట కూడా ఇలా మాట్లాడలేదు ప్రేమైన వారు. ఆయన సమాధానము ఆయన ఎలా సమాధానం చెప్పాడో చూడండి. వాళ్ళకి ఒకరోజు ఎలా సమాధానం చెప్పాడో చూడండి. లూకాసు వార్త 20వ అధ్యాయము
22వ వచనం చూద్దాం. 22వ వచనం నుంచి చూద్దాం. మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారం నాకు చూపిడి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివని అడగగా వారు కైసరు అనిరి. అందుకైన అలాగైతే కైసరువి కైసరుకును, దేవునికి చెల్లించడని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరుకుండిరి అంట. ప్రేమ వాళ్ళరా, కానీ వాళ్ళు మోపుతున్న నేరం చూడండి. ప్రజలకు ప్రేరేపిస్తానంట పన్ను కట్టద్దండని. వాళ్ళు పిలాతు దగ్గర మాట్లాడుతున్నావు, ఆయన మీద చేస్తున్న నేరం చూడండి. ప్రేమ వాళ్ళరా, యేసుక్రీస్తు యొక్క మాటల ఆంతర్యం చూడండి. ఆయన ఎక్కడ కూడా ప్రమాణ వాట ఆయన ఉన్నదున్నట్టు చెప్పాడు. ప్రమాణ వాట కైసరుకు పన్నిచ్చేశాడు. పేతురుకు చెప్పాడు, ఆజ్ఞాపించాడు, నువ్వు పోయి ఒక లంచడికి వెళ్ళిపో, ఒక శకం తీసుకొని నీకు నాకు పన్ను కట్టని చెప్పాడు. కైసరుకు అని చెప్పేశాడు. కైసరు దేవునికి అని చెప్పేశాడు. కానీ వాళ్ళు అనేక నేరములు మోపారు. ఎందుకు మోపుతున్నారు చూడండి. ప్రమాణ వాళ్ళు ఎందుకు మోపుతున్నారు అంటే ఆలోచన చేయాలి. ప్రమాణ వాళ్ళు ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క 21 వచనం చూడండి. 21 వచనం, వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచున్నావు, నీవు ఎవని యందును మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావు అని ఎరుగుదుము అని చెప్పారు ప్రారంభంలో. ఎలా యేసుక్రీస్తు యొక్క స్ట్రాటజీ చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఆయన న్యాయంగానే మాట్లాడతాడు, ఉన్నట్లు మాట్లాడతాడు, మోమాటం లేని వాడిగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దేవుని సంగతులే, దేవుని యొక్క మార్గము సత్యమైనది. సత్యమైనది అదే బోధిస్తూ వచ్చాడు, అదే వారి మధ్య ప్రకటిస్తూ వచ్చేసాడు. మోమాటం లేని వాడిగా చెప్పాడు. ప్రేమ వాళ్ళ మోమాటం లేనిగా చెప్పాడు. మనం ఆలోచించాల్సింది ఒక్కటే ప్రేమన వారు, యేసుక్రీస్తులో మనం నేర్చుకోవాల్సింది చూడాలి. ప్రేమను ఎలా మోమాటం లేని వాడిగా మనం మాట్లాడాలి. ఎలా మాట్లాడంటే దేవుని మార్గము, సత్య సంబంధమైన ఈ మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. అదే మాట్లాడాడు యేసుక్రీస్తు వారు వారి మధ్యలో. అందుకే వారికి నచ్చలేదు. ప్రేమన వాళ్ళ ఉన్నదన్నట్లు చెప్తే ఎవరికి నచ్చదు, ఉన్నదన్నట్లు చెప్తే ఎవరికి నచ్చదు. ప్రేమన వాళ్ళ లోకం తీరు అలా ఉంది ఇప్పుడు. అందుకే ఒకరోజు వాళ్ళకి నచ్చకపోవడానికి, యేసుక్రీస్తు నచ్చకపోవడానికి కారణం అంటే మోమాటం లేని వాడికి చెప్పేసేవాడు. మోమాటం లేని వాడికి చెప్పేవాడు ప్రేమన వాళ్ళ. ఇంకా ఎలా చేస్తున్నారు తెలుసా ప్రేమన వాళ్ళు? ఆయన ఎలా అవమానించేవాడు తెలుసా? ఆయన మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము చూడండి. ఆయన ఎలా మాట్లాడుతున్నారు. ఆయన 21వ వచనం, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చి శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాన్నిలాగా వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడినలా ఆ రాజ్యము నిలవనేరదు అని చెప్పాడు. ప్రేమైన వాళ్ళరా, మతి చెల్లించిందంటే యేసుక్రీస్తు ప్రభువారికి. చూడండి ప్రేమైన వాళ్ళ, తన ఇంటి వారు కొడుక తన ఇంటి వారు కొడుక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు యోహాను సువార్తలో. అక్కడ రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళ. మతి చెల్లించిందంట. ఇంకేం చెప్తున్నాడు? బయల్జెబూల వల్ల అంట ప్రేమైన వాళ్ళ. బయల్జెబూలు పట్టిన వాడే దయ్యముల అధిపతి చేత దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడంట. ఒక దయ్యం ఇంకొక దయ్యాన్ని ఎలా వెళ్ళగొడుతుంది? ఒక సాతాను
ఇంకొక అదే సాతాను ఎలాగూ ఇదిగో ఏం చెప్తున్నాడు, వెళ్ళగొట్టును. ఒక రాజ్యములకు విరోధంగా ఎలా వేరుపడుతుంది. చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ప్రేమనారు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ వాళ్ళు చెప్తున్నది దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, భయోజోముల వల్ల అంటున్నాడు, మతి చెల్లించింది అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. అంటే మాటం లేని వాడిగా ఉన్నది ఉన్నట్లు దేవుని మార్గము సత్యమైన మాటలను చెబుతుంటే వారు మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రభు, ఎలా నేరం మోపుతున్నారు, ఎలా అవమానిస్తున్నారు చూడండి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆలోచించేద్దాం ప్రేమ వాళ్ళ. ఇదంతా ఎలా జరుగుతుందంటే కుయుక్తి చేత జరుగుతుంది. ఇదే మార్కు సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలో చూడండి ప్రేమల. 11వ అధ్యాయం 18వ వచనం. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతా ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి అంటే ప్రేమన వాళ్ళకు. ఆలోచించండి. సమయము చూసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు, చంపాలని అంటే ప్రేమల బహుగా ఆశ్చర్యపోతున్నారంట ఆయన మాటలకు. ఎందుకంటే ఎన్ని లోపాలు ఉన్నాయి తెలుసా వాళ్ళలో, ఎన్ని లోపాలు, ప్రతి లోపం. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం కింద వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అధిగమించి వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఆ మాటలు వాళ్ళకు రుచి చూడడం లేదు, యేసుక్రీస్తు యొక్క మాటలు రుచి చూడడం. ఎందుకంటే ఆయన మౌమాటం లేని వాడు మాట్లాడుతున్నాడు కదా. నా జాతి వారే, సొంత జాతి వారేని ఇది ఒక అంత ప్రేమ లేదు. దేవుని మార్గమును సత్యముగా బోధించే వాడిలో మొదటి వాడిగా కనపడుతున్నాడు. ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యూద మత ప్రవిష్టులు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు చెల్లినిది యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఆ మాటలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ప్రేమైన వల్ల. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు చూడండి ప్రేమైన వాళ్ళు ఏం చెప్తున్నారు అనే సంగతి. మరి ఇదే మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూడండి, 14వ అధ్యాయము 14 మొదటి వచనం అండి. 2 దినములైన పిమ్మట పస్కా పండగ అనగా పులిని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగ పట్టుకుని చంపుదామని ఆలోచించుకొని చుండిరి. వాళ్ళ జీవితం అంతా ఇదైపోయింది ప్రేమైన వాళ్ళగా. ఆయన ఎప్పుడు సువార్త ప్రారంభించేశాడు, వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చేసాడు, వాళ్ళను లోపాలు సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఉన్నట్లు చెబుతున్నాడు. ఏం చేశారు? వాళ్ళకు రుచి చూడడం లేదు. ఏం చేశారు? మాయోపాయముల చేత, అంటే మోసము చేత ఆయన ఏ విధంగానైనా పట్టుకోవాలని ప్రేమైన వాళ్ళగా ఆయనని ఏ విధంగానైనా పట్టుకొని ఇదిగో చంపాలని ఆలోచన చేశారు ప్రేమైన వారు. చూడండి లూకా సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి, నువ్వు ఏ అధికారం వల్ల ఈ కార్యము చేయుచున్నావు? ఈ అధికారం నీకు ఎవరు ఇచ్చనో మాతో చెప్పుమని ఆయన అడిగిరి. ఇదే అండి, ఆయన వెంట పడిపోతున్నారు. ఏ అధికారం వల్ల నువ్వు బోధిస్తున్నావు అని, నీకు ఎవరిచ్చారని అధికారము. ఇదిగో అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రేమైన వాటిలో ఎలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 4వ అధ్యాయం 4వ వచనం అండి. యెహోను ఇచ్చిన బాప్తీసం పరలోకం నుండి కలిగినదే, మనుషుల నుండి కలిగినని వారిని అడగగా వారు మనము పరలోకం నుండి కలిగినని చెప్పిన ఎడల అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని ఆయన మరణంలో అడుగును. మనుషుల వల్ల కలిగినని చెప్పిన ప్రజలందరూ మనలో రాళ్ళతో కొట్టుదురు. ఎలైనగా యెహోను ప్రవక్త అని అందరిని రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచన చేసుకొనిరి. వాళ్ళు ఏం చెప్పారు చూడండి ప్రేమైన వారు. ఏ ప్రశ్న అడిగారు? యేసుక్రీస్తు అడుగుతున్న యొక్క ప్రశ్న చూడండి ప్రేమైన. మీతో ఒక మాట అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి అని చెప్పాడు ప్రేమైన వాళ్ళగా. సమాధానం చెప్పాడు. ఇప్పుడు యోహోను ఉన్నాడు కదా,
యోహోను ఉన్నాడు కదా, యోహోను ఇచ్చిన బాప్తీసం పరలోకం నుండి కలిగినవే మనుషుల వల్ల కలిగిందంటే వాళ్ళు ఏం చెప్పలేకపోయారు కదా. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. ఒకవేళ పరలోకం నుండి కలిగిందని చెప్పిన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని యేసుక్రీస్తు ప్రభువు అడుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువు అడుగుతారు ప్రేమ వల్ల. ఇప్పుడు మనుషుల వల్ల కలిగిందని చెప్తామనుకో, ప్రజలందరూ మనల్ని రాళ్ళతో కొడతారు. ఎందుకు కొడతారు? ఎందుకంటే ఆల్రెడీ యోహోను ప్రవక్త అన్న సంగతి వాళ్ళకి తెలుసు. యోహోను ప్రవక్త అని తెలుసు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న సమాధానం చూడండి ప్రేమలో. యేసుక్రీస్తు చెబుతున్న సమాధానం చూడండి. అది ఎక్కడి నుండి కలిగిందో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. అందుకు ఏ అధికారం వల్ల ఈ కార్యము చేయుచున్నాను నేను మీతో చెప్పనని వారితో నేను ఎలా యేసుక్రీస్తు ప్రభువులో మనం నేర్చుకునే విషయాలు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఎంత చాకచక్యంగా చూడండి వాళ్ళను సమాధానం చెప్పాడు. వాళ్ళు మళ్ళా తిరిగి ప్రశ్నించలేని స్థితిలో చెప్పేశాడు. అంటే ప్రతి విషయంలో ఆయన ఇరుకును పెట్టాలన్న సంగతి వారికి అర్థమైపోతుంది. మనకు అర్థమైపోతుంది ప్రేమైన వాళ్ళ, మనకు అర్థమైపోతుంది ప్రేమ. ఇరుకును పెట్టాలన్న సంగతి మనకు అర్థమైపోతుంది. ఇంకొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం ప్రేమైన వాళ్ళ. ఇంకొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం ప్రేమైన వాళ్ళ. ఆలోచించేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 2వ వచనం అండి. పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన మోషే మీకేమని ఆజ్ఞాపించనని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలని మోషే సెలవిచ్చనని చెప్పగా. ఎలాంటి ప్రశ్న వేస్తున్నారు చూడండి ప్రేమైన వాళ్ళరా. ఎలాంటి ప్రశ్న? పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? వ్యభిచారము చేస్తే స్త్రీని విడిచిపెట్టచ్చని ఇదిగో మోషే చెప్పాడు. కానీ యేసుక్రీస్తు చెప్తున్న మాట చూడండి ప్రేమైన వారు. ఏమని చెప్తున్నాడు? యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞని మీకు వ్రాసి ఇచ్చాను. కానీ సృష్టి నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమైందురు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. మోషే ధర్మశాస్త్రం మీద మోషే చెప్పిన వాటి ఎందు మాత్రం మనసుంది ప్రియమైన వాళ్ళది. అక్కడే ఆగిపోయింది. చూడండి, ఈ ధర్మశాస్త్రంలో మోషే రాయబడిన ఈ మాటలు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న సమాధానం చూడండి ప్రియమైన వాళ్ళ. నిజం, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీ గాను కలగజేశాడు. ఈ హేతువు చేత వారు ఏమైపోయారంటే ఇదిగో వారు తల్లిదండ్రులను విడిచిపెడతారు, తన భార్యను హత్తుకుంటారు, వారిద్దరు ఏక శరీరమై ఉంటారు. ఇంకేం చెప్పాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అన్న సంగతి చెప్పాడు ప్రేమన్న వాట్ల. ప్రారంభంలో ఆదాం దగ్గర ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చేసాడు ప్రేమ. ఈ విషయాల్లో దేవుని ఆలోచనలోకెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు దేవుని ఆలోచనలోకెళ్ళి ఈ సమాజం చెప్తుంది. ధర్మశాస్త్రానికి మించిన ప్రేమ, జ్ఞానానికి మించిన ప్రేమ యేసుక్రీస్తులో కనబడుతుంది ప్రేమైన వాళ్ళరా. ఆలోచించాలి. అంటే నేరం మోపలేని గుణ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఆ గుణ లక్షణాలు ఏంటవి మనలో ఉండాలి. అవి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తును మనం ఎలా ఎరిగామంటే ఇలా ఎరగలేదు. మనం ఇలా ఎరగడం లేదు. కేతు అడుగు ప్రతి వానికి మనం ఏం చెప్పాలి? సాత్వికంతో మనం సమాధానం చెప్పాలి ప్రేమన్న వాళ్ళరా. ఎలాంటి ఇలా యేసుక్రీస్తులో ఉన్న గుణ లక్షణాలన్నీ మనలో రావాలి. క్రీస్తుని ధరించుకున్నా, నేను బాప్తీసం తీసుకున్నా అంటే అయిపోదు.
ఆయన 33.5 సంవత్సరాలలో ఆ 3.5 సంవత్సరము ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ప్రేమైన వారి మధ్యలో ఉన్నప్పుడు వారి మధ్యలో ఎలా వాళ్ళు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు వాళ్ళు ఆయన మీద మోపుతున్న ప్రతి నేరంకు ఆయన ఎలా సమాధానం చెప్పుకుంటూ చెడిపోయిన దేవుని యొక్క మార్గమైన ఆ సత్య సంబంధమైన విలువైన మాటలను వాళ్ళకి చెబుతూ ముందుకెళ్ళాడు ప్రేమైన వారు. అందుకే వాళ్ళు అంటున్నారు, బోధకుడా నువ్వు సత్యం బాగా చెబుతున్నావు, మొహమాటం లేని వాడికి చెప్తున్నావు, దేవుని మార్గంలో సత్యంగా బోధిస్తున్నావు అని అంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు? కుయుక్తి చేత అసూయ చేత ఆయనను ప్రశ్నలు వేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రేమ వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రేమ. ఆలోచించండి, చాలా విషయాలు ఈ 4 సువార్తలు చదవండి ప్రేమ వాళ్ళ. ఒక్కొక్క సందర్భాన్ని మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి ప్రేమ. ఎన్ని విషయాలు చెప్పాడు ప్రేమ ప్రభు యేసుక్రీస్తు, ఎన్ని విషయాలు చెప్పాడు ప్రేమ, ఎన్ని విషయాలు చెప్పాడు. ప్రతి విషయంలో చూడండి ప్రేమ వాళ్ళ. 10వ అధ్యాయం సువార్త మనం పూజ చేసుకున్నాం, సమయం అయిపోయింది. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనమండి. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్న మాటలు చూడండి ప్రేమైన వాళ్ళ. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టుదు, నీ క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పమనిది. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు గనుక మీరు నమ్మరు అంటున్నాడు ప్రేమైన వారు. ఆయన ప్రతి సందేహం ఉంది, ఆయన మీద సందేహమే ఉంది మొదటి నుంచి. ఆయన చేస్తున్న సూచక్రియలు గాని, అద్భుతాలు గాని, మహత్కార్యములు కానీ, ఏ అధికారంతో చేస్తున్నాం, నా తండ్రి అధికారం వల్ల ఇవన్నీ చేస్తున్నాను చెప్పాడు. అవన్నీ ప్రత్యక్షంగా చూశారు వాళ్ళు. కానీ ఇంకా చూడండి ఇప్పుడు మనకి, కానీ ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదు అయ్యా, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరే. ఆయన చెబుతున్నాడు వాళ్ళకి, కానీ వాళ్ళ మనోనేత్రాలు వెలగడం లేదు ప్రియమైన వారు. వాళ్ళు వెలగడం లేదు, వాళ్ళకి వెలగడం లేదు ప్రేమ, వాళ్ళకి వెలగడం లేదు. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇంకా ఆ విషయాలన్నీ మీరు మళ్ళీ చదువుకొని 37 వచ్చిన, యూదులు ఆయనను కొట్టవలని మరలా రాళ్ళు చేత పట్టుకునగా. చూడండి రాళ్లతో కొట్టాలని ఎవరిని? ఏ యూదా జాతి కోసం అయితే ఈ లోకానికి వచ్చాడో, ఏ యూదా రాజుగా ఉన్నాడో ఆయననే కొట్టాలంట. ఆయననే కొట్టాలని రాళ్ళు పట్టుకున్నారట. ఈ ఒక్కసారి కదా, అనేక సార్లు ప్రయత్నం చేశారు వాళ్ళు, అనేక సార్లు ప్రయత్నం చేశారు. ఇదిగో ఏ జాతి కొరకైతే కాపాడడానికి వచ్చాడో ఆ జాతి వాదే తిరగబడ్డారు ప్రేమైన వాళ్ళరా. యేసుక్రీస్తు అనేక నేరములు మోపారు, అనేక నేరములు మోపారు. చాలా ఉన్నాయి ప్రేమ, చాలా నేరములు ఉన్నాయి ప్రేమ. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రేమ, మనం నేర్చుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభువారు. మనము ఎలా ఉండాలంటే మొమాటం లేని వాడిగా, దేవుని మార్గములు సత్యమైనవి కాబట్టి ఉన్నదున్నట్టు చెప్పేటట్లు మనం నిర్ణయం చేసుకోవాలి. మనం నిలబడగలగాలి, మనం నిలబడగలగాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో, అది ఎలా మాట్లాడంటే దేవుని సత్యమైన మాటలే మనం మాట్లాడాలి ప్రేమైన వాళ్ళ. లోక సంబంధమైన మాటలు తీసుకొని వచ్చి వాక్యంలో కలుపుకొని మాట్లాడడం కాదు ప్రేమైన వాళ్ళ. ఉన్నదున్నట్లు ప్రకటించే స్థితిలో మన జీవితాలు ఉండాలి. ఉన్నదున్నట్లు మనం మాట్లాడగలగాలి ప్రేమైన వాళ్ళ. ఉన్నదున్నట్లు మనం మాట్లాడాలి. ప్రారంభం నుంచి ఇంతవరకు మనం మాట్లాడుకున్న మాటల్లో చూడండి ప్రేమైన వాళ్ళ, ఆయన వారితో మాట్లాడుతున్న ప్రతి సమాధానం చూడండి ఎలా ఉందో చూడండి ప్రేమైన వాళ్ళ. ప్రతి సమాధానం చూడండి ప్రేమైన వాళ్ళ, ప్రతి సమాధానం.
ప్రతి ఆ సమాధానంలో మనము ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు దగ్గరకు వస్తే మనం నేర్చుకోగలుగుతాం ప్రేమైన వల్ల. ఆయన ఎలా మాట్లాడాలంటే అలా మనం మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమైన వల్ల, ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తుని ఎరిగామంటే ఎవరు ఎరగడము ఎలా కాదు ప్రేమైన వాళ్ళ. యేసుక్రీస్తు మాటలు ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా నడియాడాడు, వారి మధ్య ఉన్నప్పుడు వారి ఆలోచన నెరిగి ఆయన ఎలా సమాధానం చెప్పాడో చూడండి. అలాంటి స్థితిలో మనం నేర్చుకోవాలి, అలాంటి స్థితిలో మనం ఉండగలగాలి. అలాంటి స్థితిలో మన యొక్క జీవితాలు మనం ముందుకెళ్ళాలి ప్రేమైన వాళ్ళ. ఆ మా దేవుడు గొప్ప, మా దేవుడే గొప్ప, మా ప్రభువే గొప్ప అని ఇలా చెప్పుకోవడం కాదు ప్రేమైన వాళ్ళ. ఎవరి మధ్య ఉన్నప్పుడు వారికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళగలిగి ఆ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావాలి ప్రేమ, మనకు ఆ జ్ఞానం రావాలి. అలా మనం నేర్చుకుంటూ ప్రతిరోజు ఉపదేశకుల ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం ప్రేమ. మన ప్రవర్తనలో కానీ, మన మాట తీరులో కానీ, మన నడవడిలో కానీ ప్రేమ వల్ల అన్ని విషయాలలో ఎవరు కనపడాలంటే క్రీస్తు కనపడాలి. క్రీస్తు కనపడాలి ప్రేమ, క్రీస్తు కనపడాలి. కాబట్టి ప్రేమ ఇది వరకు మనకు తెలుకున్న మాటలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు కూడా చదవండి, పరిశీలన చేయండి. అద్భుతమైన యొక్క యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు కనబడిపోతుంది ప్రేమ. ఆయన ఎలా బ్రతికాడు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా నడిచాడు, ఆయన ఎలా సువార్త ప్రకటించాడు, ఆయన మానవాళి కొరకు ఎలా ప్రాణం పెట్టాడు. ఇంత త్యాగము, అలాంటి త్యాగం మనలో కూడా రావాలి. మన సహోదరుల నిమిత్తం కూడా మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మనం ప్రాణం అంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి ప్రేమ, మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రేమ, అవి మీరు చదవండి, పరిశీలన చేయండి. ఇంకా అద్భుతంగా ఈ రీతిగా కొద్ది మందికైనా ఈ మాటలు ప్రకటించే వారిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటల చేత మరొక్కసారి మిమ్మల్ని రేపుతో నా మాటలు ముగించుకుంటున్నాండి. ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నైనా నీకు కృపలో దయలో తండ్రి, ఈ ఉదయ కాలంలో తండ్రి, ఈ ఆన్లైన్ కార్యక్రమంలో చిన్న సహవాసంగా కూడుకొని తండ్రి, మీరిచ్చిన ఆత్మ సహాయంతో తండ్రి విలువైన ఈ మాటలు మేము చదవడానికి, పరిశీలన చేయడానికి తండ్రి నైనా, పరిశీలించిన ఈ మాటలు తండ్రి నైనా, మీరిచ్చిన ఆత్మ సంబంధమైన యొక్క వివేకంతోనే మా బ్రతుకులు దిద్దుకుంటున్నాయినా ఈ వాక్య ప్రకారంగా మేమందరం ప్రవర్తించే వరకు ఉన్నట్టుకు సహాయం ఇచ్చేయండి. పలకబడిన ఈ మాటల్లో ఉన్న పదవులు ఉంటే క్షమించండి తండ్రి. నేను ఇది కూడా మా ప్రభువులు మేము నేర్చుకునే విషయాలు తండ్రి చాలా ఉన్నాయన్న సంగతి మేము గుర్తెరిగి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా మా ప్రభు ఒకనాడు ఆయన ప్రకటించే విషయంలో నైనా వారి మధ్య, యూదుల మధ్యలోను, అలాగే పిలాతు దగ్గర ఉన్నప్పుడు తండ్రి, ప్రధాన యాజకుల దగ్గర ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న యొక్క మాటల యొక్క ఆంతర్యాన్ని నైనా, ఆ ధైర్యాన్ని తండ్రి, మొమాటం లేని వాడుగా నీ మార్గములు తండ్రి ఏ విధంగా ఉన్నతమైనవో, సత్యమైనవో ఆయన ఏ విధంగా చెప్పాడు తండ్రి. నేను ఆ క్రమంలో నువ్వే నిలబడగల వారిగా, మేము అలా ప్రకటించేవారిగా, అలా బోధించేవారిగా మేము ఉండగలటకు సహాయం ఇచ్చండి. ఆ రీతిలో మేము ఒకరికొకరు నువ్వు తీర్చిదిద్దుకుంటూ నైనా ధైర్యంతో తండ్రి, మొండిగా మేమందరం ముందుకెళ్ళగలటకు సహాయం ఇచ్చండి తండ్రి. గొప్ప పలకబడిన ఈ మాటలు ఉన్న పదదోషం ఉంటే క్షమించండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని నిర్విధంగా నడిపిస్తున్నా తండ్రి, మా ఆత్మీయుడు, మా అన్నగారు తండ్రి బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా చక్కని ఆయుష్ను, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, వివేకనిచ్చి ముందుకు నడిపించండి తండ్రి. అలాగే అక్కగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆయన నడిపిస్తున్న సంఘాలను బట్టి, ఆయనతో బట్టి ఉంటున్న జత పని వారిని బట్టి, సంఘంలో బట్టి, ఒక విశ్వాసాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కృప చూపించండి, దయ చూపండి తండ్రి. అన్ని విధాలుగా అన్నగారికి సహకారం అందిస్తున్నాయినా ముందుకు కొనసాగుటకు ఆ రీతిగా విశ్వాసాలందరినీ ప్రేరేపించి ముందుకు నడిపించండి తండ్రి. నేను ఇంకా నైనా ఎవరైతే బలహీన బలపరచండి తండ్రి, రోగులు కన్నారో స్వస్థపరచండి తండ్రి. నేను ఇంకా నైనా ఇరుకులు ఇబ్బందులు ఉన్న వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తాను తండ్రి. ప్రతి సమస్యకు మార్గాన్ని చూపించి ముందుకు నడిపించండి తండ్రి. నేను ఈ ఉదయకాలంలో మేము నైనా ఆరాధన క్రమంలో మేము పాల్గొనబోతున్నాను. మేమందరం తండ్రి నైనా నీ మహిమార్థమై మేమందరం ముందుకు కొనసాగుటకు సహాయించండి. నైనా సంఘ పరిధికి లోబడి, అక్కడ ఉన్న సేవకునికి లోబడి తండ్రి నైనా, అక్కడ ఉన్న సేవకునికి సహకరిస్తున్నాయినా, అన్ని విధాలు
విధాలుగా నేను సపోర్ట్ చేస్తూ సంఘ విస్తరణకు, సంఘ పరిచర్యకు, సంఘ ధర్మానికి నేను మేమందరం సంఘ విధులకు లోబడి మేమందరం ముందు కొనసాగుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఇక్కడ చేరిన అందరి కుటుంబాలు మరొకసారి నీ చేతులు గొప్ప చెప్పుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.